ఈరోజు శ్రీ సంతాన పులి దేవసేన స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అతి పవిత్రమైన రోజు నాగపంచమి, గరుడ పంచమి. సుబ్రహ్మణ్య స్వామికి అతి ప్రీతికరమైన రోజు ఇది. ఈ నాగపంచమి, గరుడ పంచమి సందర్భంగా ఈరోజు విశేష అలంకరణ, మరి పచ్చకర్పూరం హారతితోటి మూలవిరాట్ స్వామివారిని అలంకరణ చేశారు. అత్యంత వైభవపేతంగా స్వామి పరిమళిస్తున్నారు. ఆ స్వామి చేయించుకున్నారు. ఈ పచ్చకర్పూరంతో చేయించుకున్నది కూడా భక్తుల సహకారంతో. ఈరోజు అన్న వితరణ ప్రతి మంగళవారం కూడా అన్న వితరణ కూడా భక్తుల సహకారాలతో. మరి ఇవన్నీ కూడా స్వామి కృప వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇప్పుడు చెప్పారు మా చంటివేళ్ళు అందరూ కూడాను. మరి గత 100 సంవత్సరాల పైనుంచి కూడా స్వామి ఇక్కడ వెలిసి స్వయంభాగా వెలిసిన కాదు. ఈ జూపోడు వారి వంశంలో వారి సంతానం కలిగితే, వారి స్వప్నములు కలిగితే, అప్పటిదాకా ఇది మా పూర్వీకులు, మా తాతల తోట అయినా సరే ఇక్కడ మాకు తెలీదు. వారి ద్వారా ఇక్కడ మాకు తెలిసింది. మరి అది ఈరోజు దినదిన ప్రవర్ధమానమై భారతదేశం అంతా కూడా మరి ప్రవర్ధమానంగా మా స్వామి మరి పూర్వకాలంలో ఎలాగైతే స్వప్నంలో కలిసి చెప్పారో, ఈరోజు కూడా ఎందరో మేధావులు, జడ్జిలు, మరి ఉద్యోగస్తులు, రైతులు, వ్యాపారస్తులు అందరూ కూడా మాకు స్వామి స్వప్నంలో వచ్చారు. ఇక్కడ వచ్చి చూస్తే ఈ ప్రదేశం, ఈ గుడి అంతా కూడా మేము చూసేసినట్టే ఉంది, మాకేం కొత్త అనిపిస్తలేదని ఎందరో మహానుభావులు, మరి జిల్లా జడ్జిలు వారందరూ కూడా వారి అనుభూతి చెప్పడం జరిగింది. ఇది మేము అతిశయోక్తి కాదు, ఇది స్వయంగా జరుగుతున్న విషయం. మరి అటువంటి స్వామిని, మరి మన హిందూ ధర్మంలో సుబ్రహ్మణ్య స్వామి అంటే సేనానాయకుడు. ఈ సేనానాయకుడు గణపతి విఘ్నరాజు. మరి సేనానాయకుడిని తలుచుకుంటే మరి భూ సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, మరి ఇతరత్ర వ్యవహారాలన్నీ కూడా అన్నీ జయం కలుగుతాయి.